వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. నా పొలంలో మొలకలు వచ్చాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ అండ్ టేస్ట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చి రవితేజ గారు నటించిన భర్త మాసేలకు విజ్ఞప్తి. ఈ మూవీతో అయినా రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారా, ఆయనకి కావాల్సిన హిట్ వచ్చిందో లేదో రండి తెలుసుకుందాం. బేసిక్ గా చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామా. రవితేజ గారు ఇద్దరు లేడీస్ మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ అయితే చేశారు. సింపుల్ స్టోరీ, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ తో ఒకరికి తెలియకుండా ఒకరిని ఎలా మేనేజ్ చేస్తుంటారు అనే ప్లాట్ తో మూవీ అంతా నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్ గా సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ సత్య గారి సీన్స్ కి అయితే చాలా బాగా నవ్వుకుంటారు. రవితేజ గారు కూడా ఆయన ఎప్పుడు చేసే మాస్ అవతారు కాకుండా ఈసారి కొంచెం రిలాక్స్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. అండ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్ తగినట్టు చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ పేసింగ్ కొంచెం స్లో అనిపిస్తుంది. స్టోరీ కూడా ప్రెడిక్టబుల్ రూట్ లోకి వెళ్ళిపోతుంది. ఫిమేల్ క్యారెక్టర్స్ కి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చారని అనిపించలేదు. కొన్ని సీన్స్ అయితే ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. కామెడీ కోసం కొన్ని సీన్స్ ని స్ట్రెచ్ చేశారని అనిపిస్తుంది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్ గా ఉంది. అండ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు తీసుకున్న సబ్జెక్ట్ కి అయితే న్యాయం చేశారనే చెప్పాలి. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే ఈ మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తుంది. ఈ పండక్కి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో అయితే హ్యాపీగా చూడొచ్చు. మీరైతే మీ దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్ళి మూవీని అయితే తప్పకుండా చూడండి. అండ్ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.